హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ జాబ్స్ విత్ హన్సిక. అమెజాన్ అండ్ టెక్ఎం నుంచి మంచి జాబ్ ఆపర్చునిటీస్ అనేవి రిలీజ్ అయిపోయాయి. అమెజాన్ నుంచి అయితే టీమ్ లీడ్ అనే రోల్కి అయితే హైరింగ్ జరుగుతుంది ప్రజెంట్. ఇది లాజిస్టిక్స్ కోసం జరుగుతుంది. లైక్ ఫుల్ఫిల్మెంట్ సెంటర్స్ ఉంటాయి కదా, వాటికి టీఎం రోల్ కోసమని హైరింగ్ అయితే జరుగుతుంది. ఈ జాబ్ డిస్క్రిప్షన్ ఏంటంటే, మీరు హెచ్ఆర్ రిలేటివ్ రోల్ ఏదైతే టీఎం రోల్ ఇన్ ద సెన్స్ మీకంటూ ఒక టీమ్ ఇచ్చేస్తారు కదా, సో వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎట్లుంది, సో ఆ పర్ఫార్మెన్స్ రిపోర్ట్స్ అని మీ ఫర్దర్ మేనేజర్స్కి షేర్ చేయడం. లైక్ అసోసియేట్స్ వాళ్ళు ఎలా వర్క్ చేస్తున్నారు, ఏంటి వాళ్ళ పర్ఫార్మెన్స్ ఇష్యూస్, అలాంటివన్నీ మీరు మీ మేనేజర్ వాళ్ళకి ఇన్ఫార్మ్ అనేది చేయాల్సి ఉంటుంది. ఇది కంప్లీట్ ఎలా అంటే, ఎఫ్సి అసోసియేట్ రోల్కి టీఎంగా మీరు ఉంటారు. దీని మొత్తం ప్యాసేజ్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే అదే. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇంత ఇచ్చారు వాళ్ళు. లైక్ ఇక్కడైతే 0 to 2 years ఇక్కడ ఏమి ఇవ్వలేదు. లైక్ ఎక్స్పీరియన్స్ ఫ్రమ్ 0 అని ఇచ్చేసారు. బట్ ఇన్ కేస్ మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే సిఎస్గా లైక్ కస్టమర్ సర్వీస్లో, లైక్ ఇన్ వేరియస్ లైక్ వేర్ హౌస్లో కానీ, లేకపోతే ఎక్సెల్, లేకపోతే ఎక్సెల్, ఎంఎస్ వర్డ్, ఫేజ్ ఉంటుంది కదా, దాని మీద ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా మీకు అడ్వాంటేజ్ అనేది యాడ్ అవుతుంది. హైరింగ్ అయితే ప్రజెంట్ లాజిస్టిక్స్ అంటే వేర్ హౌసెస్ ఉంటాయి కదా, ఫుల్ఫిల్మెంట్ సెంటర్స్, సో అక్కడికి టీఎం లీడ్ కావాలి. టీమ్ లీడ్ అనే దానికి హైరింగ్ అది జరుగుతుంది. ఇట్స్ ఫుల్ టైమ్ పర్మనెంట్ రోల్. నెక్స్ట్ వచ్చేసి టెక్ మహేంద్ర నుంచి రిలీజ్ అయింది. ఇది ఇక్కడ వర్క్ ఫ్రమ్ హోమ్, పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్. హైరింగ్ అయితే వచ్చేసి ఇండియాకి జరుగుతుంది. లైక్ ఎగ్జాక్ట్ లొకేషన్ అయితే లేదు, జస్ట్ ఇండియాలో ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు, ఏం ఇష్యూస్ ఉండవు. 100 ఓపెనింగ్స్ అయితే ఉన్నాయి. వాయిస్ ప్రాసెస్ హైరింగ్ అయితే వాయిస్ ప్రాసెస్కి జరుగుతుంది. డొమెస్టిక్ అంటే ఇండియాకే మీకు సపోర్ట్ అనేది ఇస్తారు. డొమెస్టిక్ అంటే రిజాల్వింగ్ కస్టమర్ క్వైరీస్ త్రూ ఫోన్ కాల్స్. ఇది పక్క అయితే కాలింగ్ నుంచే ఉంటుంది, రిజాల్వ్ చేయాల్సి ఉంటుంది ఇష్యూస్ అన్నీ వాయిస్ ప్రాసెస్ లాగా. క్వాలిఫికేషన్స్ వచ్చేసి 12th పాస్ అయిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. లైక్ మినిమం 12th ఉండాలి అండ్ ఏబుల్ టు స్పీక్ హిందీ అండ్ ఇంగ్లీష్. ఖచ్చితంగా హిందీ అండ్ ఇంగ్లీష్ అయితే వచ్చి ఉండాలని చెప్తున్నారు మీకు. నెక్స్ట్ గుడ్ హ్యావ్ ఎక్స్పీరియన్స్ ఇన్ అట్లీస్ట్ 1 year ఇన్ కాల్ సెంటర్ ఆర్ బీపీఓ. ఇక్కడైతే 0 అని ఇచ్చేసారు, బట్ కానీ ఇక్కడ మెన్షన్ చేశారు 1 year ఎక్స్పీరియన్స్ అని. ఇన్ కేస్ మీకు ఏమీ లేకపోయినా కూడా ఎక్స్పీరియన్స్ ఫ్రెషర్ కింద కూడా ట్రై చేయండి, ఏం ఇష్యూస్ ఉండవు. మీరు అప్లికేషన్ అయితే వేసేయండి. ఇన్ కేస్ మా వాళ్ళకి మీ ప్రొఫైల్ కానీ నచ్చితే వాళ్ళే మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు లైక్ ఫర్దర్ ప్రాసెస్కి. ఎందుకంటే ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ కదా, అలా వర్క్ ఫ్రమ్ హోమ్ కావాలన్న వాళ్ళే చాలామంది ఉన్నారు సబ్స్క్రైబర్స్. సో వాళ్ళ కోసమే నేను షేర్ చేస్తున్నాను ఇదైతే. ఏజ్ లిమిట్ వచ్చేసి 18 years నుంచి 35 years వరకు ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు, ఏం ఇష్యూస్ ఉండవు. వర్కింగ్ వచ్చేసి 6 days వర్క్ చేయాలి. 1 rotational ఆఫ్ ఉంటుంది. అంటే నాట్ రెసిడీ సాటర్డే ఆర్ సండే. వీక్ ఆఫ్ అనేది కూడా సాటర్డే ఆర్ సండేనే వస్తుంది అనేది ఏం చెప్పట్లేదు, రొటేట్ అవుతుంది. కానీ 6 days వర్క్ చేయాలి, 1 day అనేది ఆఫ్ ఉంటుంది అని చెప్తున్నారు. మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలన్నప్పుడు మీకు కావాల్సిన మ్యాండేటరీ థింగ్స్ అయితే ఇవ్వంట. ల్యాప్టాప్ కానీ డెస్క్టాప్ ఉండాలి, లైక్ కెమెరా అండ్ మైక్. అండ్ కావాల్సింది ఏంటంటే ప్రాసెసర్ రిక్వైర్డ్ i3 ఆర్ అబవ్ అండ్ 8 GB ర్యామ్ ఉండాలి. నెక్స్ట్ విండోస్ 10 ఆర్ అబవ్. ఇంటర్నెట్ వచ్చేసి లైక్ బ్రాడ్బ్యాండ్ కనెక్షన్స్ ఉంటే బెటర్. సో ఎందుకంటే 20 Mbps అప్లోడ్ డౌన్లోడ్ స్పీడ్ అయితే ఉండాలంటారు. హాట్స్పాట్తో కాలింగ్ చేయాలి, రిజాల్వ్ చేయాలి ఇష్యూస్ అవన్నీ చూసి అంటే కొంచెం టఫ్ అనే చెప్పచ్చు. బ్రాడ్బ్యాండ్ కనెక్షన్ ఉంటే బెటర్. అండ్ పవర్ బ్యాకప్ లైక్ ఇన్ కేస్ జనరేటర్, ఇన్వర్టర్, ఎనీథింగ్. ఎందుకంటే ఏదైనా పవర్ పోతే ఇన్ కేస్. ల్యాప్టాప్ అయితే ఏం ఇష్యూస్ ఉండవు. నాయిస్ క్యాన్సిలేషన్ హెడ్సెట్. ఈ నాయిస్ క్యాన్సిలేషన్ హెడ్సెట్ ఎందుకు అంటే, లైక్ మీరు ఏదైనా కస్టమర్తో డీల్ చేస్తున్నప్పుడు, లైక్ వాళ్ళ ఇష్యూస్ అనేది రిజాల్వ్ చేస్తున్నప్పుడు మీ బ్యాక్గ్రౌండ్ నాయిస్ అనేది వాళ్ళకి వినిపించకూడదు. సో వాళ్ళు డిస్టర్బ్ అవ్వకుండా ఉండడానికి నాయిస్ క్యాన్సిలేషన్ హెడ్సెట్ వాళ్ళు మ్యాండేటరీ పెడతారు. హైరింగ్ ఆన్ కాంట్రాక్చువల్ బేసిస్ టిల్ 30 November 2024. కాంట్రాక్చువల్ రోల్కి అయితే హైరింగ్ జరుగుతుందంట ప్రజెంట్. కస్టమర్ సర్వీస్ రోలే.
గ్రాడ్యుయేషన్ నాట్ రిక్వైర్డ్ అంటే 12th పాస్ అయిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఇదండి అమెజాన్ అండ్ టెక్ యాప్ నుంచి రిలీజ్ అయిన మంచి జాబ్ ఆపర్చునిటీస్. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేసేయండి, నేను మీకు రెస్పాన్స్ అనేది ఇచ్చేస్తాను. మీన్ వైల్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేశారంటే మీకు నోటిఫికేషన్స్ అనేవి ఆన్ అయిపోతాయి. సో నేను ఎలాంటి జాబ్ ఆపర్చునిటీ షేర్ చేసినా మీకు తెలుస్తుంది. లేకపోతే ఇలా ఏదైనా వర్క్ ఫ్రమ్ హోమ్ ఉన్నప్పుడు 100 ఓపెనింగ్స్ అయితే ఉన్నాయి కదా ఇక్కడ. సో మీరు ఫస్ట్గా అప్లై చేసుకున్నప్పుడు కూడా మీకు ఆపర్చునిటీస్ అనేవి ఎక్కువ ఉంటాయి. లైక్ మిమ్మల్ని వాళ్ళు తీసుకునే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్.